guys, hello, welcome back to our channel Arty Lovers Vlogs. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఇంక ఈరోజు పొద్దునే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. డైలీ రొటీన్ వ్లాగే. ఎలా అంటే డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎట్లా ఏం షెడ్యూల్ ఉంటుంది నాది, ఏమేమి చేస్తాను అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఎవరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో. సో గాయస్, ఇంకా టైం వచ్చేసి మార్నింగ్ 8 అయిందనమాట. ఇంకా చెల్లినైతే స్కూల్ దగ్గర అయితే దింపాలి. ఇంకా ఆడ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇంకా అక్కడి వరకు తను నడుచుకుంటూ వెళ్ళిద్ది అనమాట. ఇంకా ఆడ నుంచి నేను సైకిల్ మీద తీసుకుపోతా. చూడండి, ఇదైతే మా ఇంటి వెనకాలన్నమాట. ఎర్రకాల్వ కట్ట అంటారు. ఇంకా మేమైతే అటు నుంచి వెళ్తున్నాము. గాయస్, ఇంకా వెళ్తున్నాము నేను చెల్లి. చూడండి, ఎర్రకాల్వ కట్ట మీద నుంచి వెళ్తున్నాము. ఇదిగోండి కాలువ, బ్యాక్ సైడ్ పోతున్నాం ఇద్దరం. ఇంకా మార్నింగ్ తనని దింపి వస్తాను నేనే. వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:45 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. 8కి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:30కి క్లాస్ అయితే వదిలిపెడతారు. స్కూల్ అయితే వదిలిపెడతారు. ఫౌజీ, ఎగ్జామ్ అచ్చా లిఖ, బాయ్. ఇంకా చూసినారు కదా, ఇదే మా స్కూల్. ఇంకా ఇటు సైడ్స్ ఎల్లో కలర్ వ్యాన్స్, బస్ ఉంది కదా, ఇంకా మా స్కూల్ బస్సెస్ అనమాట అవి. ఇంకా తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కదా. మళ్ళీ 12:30 అప్పుడు వచ్చి పికప్ చేసుకుంటా తన్ని. ఇంకా చెల్లిని స్కూల్ దగ్గర అయితే దింపేసిన అనమాట. ఇంటికి పోతున్నాం. సో గాయస్, మనం ఇంటికైతే వచ్చేసినాం. యాక్చువల్గా ఏంటంటే పొద్దున్నే లేవగానే ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసి చెల్లిని దింపు అయితే వచ్చినాను. ఇంకా బ్రష్ అయితే చేయలేదు. బ్రష్ చేసి నాయనమ్మ దగ్గర టిఫిన్కి అయితే వెళ్ళాలి. ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాను. సో గాయస్, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ చెట్లు ఉన్నాయి కదా వెనకాల, ఈ రెండు, అందులో అయితే స్నేల్స్ అంటారు చూడండి. గవ్వలో ఉంటాయి కదా పురుగులు, స్నేల్స్ అని చెప్పేసి. తెలుగులో ఏమంటారో అంత ఐడియా లేదు. అవైతే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇందులోనే అన్నమాట స్నేల్స్ ఉన్నాయి. చూడ్డానికైతే చెట్టు చూడండి ఎంత బాగుందో, పచ్చ పచ్చగా. ఇంక ఇందులో అయితే ఆ స్నేల్స్ చూస్తుంటే వాంబో, నాకైతే ఏం భయం వేస్తుంది. ఎందుకో నాకు భయం పాకే జంతువులు అంటే. అది చూడండి అసలు ఎట్లుందో, కనపడుతుందా మీకు? మూమెంట్ అది నడుస్తుంది కూడా చూడండి. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో అయితే. ఈ చెట్టులో అయితే చూడండి ఈడ కూడా ఉన్నాయి. పెద్ద పెద్దవి అయితే దాక్కున్నాయి వెళ్ళేడో. ఇంకేవైతే చిన్న స్నేల్స్ అనమాట, పుట్టినాయి అనుకుంటా ఇప్పుడే. జస్ట్ చిన్న చిన్న స్నేల్స్. అసలు ఇవి ఎందుకు వచ్చినాయి, ఈ స్నేల్స్ పుట్టడానికి కారణం ఏంటి, ఏమైంది అని చెప్పేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి ఇవి మొత్తం స్నేల్సే. ఈ స్నేల్స్ కూడా నాకెక్కడ పట్టుకుందో ఏందో. ఈడైతే చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇవైతే పాకుతున్నాయి అన్నమాట చిన్న చిన్నగా. అసలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వామ్మో, నాకైతే చచ్చేంత భయము పాకే జంతువులు అంటే. చూస్తేనే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి అసలు ఎట్టున్నాయో. వీటిని చూస్తుంటేనే వామ్మో, అసలు తలుచుకుంటేనే నాకు ఎట్టెట్టో అవుతుంది. ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా మా ఇంట్లో, అది కూడా మా చెట్టు కుండీలో ఇలా స్నేల్స్ని చూడ్డము. అసలు వాంబో, ఆ చెట్టుకి ఇంతకుముందు నీళ్ళన్నా వేసేదాన్ని, ఇప్పుడు ఆ చెట్టుని ముట్టుకోవాలంటేనే ఎలానో అనిపిస్తుంది. చూడండి చెట్టు నిండా స్నేల్స్ అనమాట. ఇవి పోవాలంటే ఏం చేయాలో ఒక మంచి టిప్ కామెంట్ అయితే చేయండి గాయ్స్. ఇంకా ఈ బట్టలు అయితే వెళ్ళి ఆరబెట్టాలన్నమాట, అది ఎండబెట్టాలి. ఒక డాబాకి ఇది ఒక స్టైలు. సో గాయస్, టిఫిన్ అయితే తినేసాను. టిఫిన్ తీసుకొని వచ్చి ఇంకా ఇప్పుడు బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఎండబెడుతుంది, అది ఎండబెడుతున్నాను బట్టలు. ఇంకా
ఇంకా ఎండ అయితే రాలేదు, మామూలుగానే ఉంది క్లైమేట్ అయితే. క్లైమేట్ ఇలా ఉంది. ఇప్పుడు ఎండ పెడితే మళ్ళీ 3 అలాగా తీసుకొస్తాను బట్టలు. టిఫిన్ తిన్నారా అందరూ? కామెంట్ చేయండి. నేనైతే తినేసాను. నైట్ ఉঠేద్దాలి సీదా కాడనకు. ఎప్పుడైనా బట్టలు మీరైనా ఎవరైనా కానీ బట్టలు అది ఉల్టా వేస్తే కలర్ పోదు. ఎండాకాలమైనా చలికాలమైనా వానకాలమైనా కూడా ఏ కాలమైనా కూడా ఉల్టా వేయండి బట్టలు. మళ్ళీ మీరు ఎండబెట్టిన తర్వాత తీస్తారు కదా, మడత వేసేటప్పుడు మరి సీదా తీసి మడత వేయాలి. ఏ బొంత సుఖాక్ జా. సో గైస్ బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. हो गया. బొక్కల నుంచి దూరం చూస్తుంది పిల్లి. పిల్లి పిల్లి అది నేనే, అది నేనే, గండు పిల్లివి నేనే, ముచ్చు పిల్లి నేనే, అది నేనే. మంచిగా ఉంది కదా చెట్టు, ఆకులు కూడా శుభ్రంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటర్ కొడతా ఉంటాం. ఇంకా కాయలు పడలేదు. కాయలు పడితే పచ్చడి పెట్టుకునేదైతే నాకు చెప్పండి, కంపల్సరీగా మీకు పంపిస్తాను. ఎన్ని కాయలు కావాలి ఊరగాయ పెట్టుకోవటానికి? కాయలు మాత్రం ప్రస్తుతానికి పడలేదు. పువ్వు పడితే మాత్రం కాయలు పడతాయి. వేప చెట్టు కాయలతో పచ్చడి పెట్టుకునేదైతే కామెంట్ చేయండి. అంతేనా? వేప చెట్టుతో మరి కాయలు అది ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారంట. పంపిస్తావా లేదా? పువ్వులు పడలేదు, ఇంకా పువ్వులు పడ్డాయి కానీ చెట్టు కాయలు పడలేదు. అందరూ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే మా ఫ్యామిలీ మెంబర్కి ఏమో మేము ఇది నిమ్మకాయ కాయలు ఉంటాయి కదా, వేప చెట్టు కాయలు పంపిద్దాం, పచ్చడి పెట్టుకుంటారంట. ఎవరు? మా సబ్స్క్రైబర్స్. అయిపోయింది, బట్టలు ఆరేయటం అయిపోయింది. నాకు ఈ మోకాల నొప్పి ఆయాసం వచ్చింది కదా, అప్పటి నుంచి ఇంకా తనకి చెప్పాను పని అయితే. ప్రస్తుతానికి ఇంకా తగ్గిపోయింది, ఆయాసం తగ్గిపోయింది, హెల్త్ బాగానే ఉంది. కానీ ఇంకా ఆ పని అనేది చెప్పాను. ఏదో ఒకటి చేయాలి కదా పిల్లలు, ఎగేసుకుంటే ఇంకా పైనుంచి కిందకు వస్తుంది. ఇంకా ఇప్పుడు మా ఇంటి దగ్గర క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఎండ అయితే ఇంకా రాలేదు. చూడండి క్లైమేట్ మొత్తం చల్లగా అయితే ఉంది. ఇంకా ఎండ కూడా రాలేదన్నమాట. కూల్గా ఉంది క్లైమేట్ మొత్తం. మొన్న నైట్ గట్టిగా అసలు వర్షం పడింది. పెద్ద పెద్ద సౌండ్స్, ఉరుములు, మెరుపులు చాలా ఘోరంగా పడింది వర్షం అయితే. ఇంకప్పటి నుంచి పొద్దున్నే అంత ఎండ రావట్లేదు. క్లైమేట్ మొత్తం డల్గా ఉంటుంది. ఏం చేస్తున్నావు? పప్పు తాలింపు వేస్తున్నారు. ఏది చూద్దాం. ఏం పప్పు వండుతున్నావు? టమాటా పప్పు. ఇక్కడ ఏంటి? గోధుమ రవ్వ ఉప్మా. మమ్మీ కోసం గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటున్నారు. ఇంకా ఇంట్లో అయితే మా కోసం పప్పు తాలింపు వేస్తున్నారు అన్నమాట. మీరేం వండుతున్నారు? వేయాలి కానీ పప్పులో కాలు వేయకూడదు. ఉప్మా అయితే చేస్తున్నారు. గోధుమ రవ్వ ఉప్మా సైడ్లో అదే తీసుకోవాలంట. అమ్మి కాలు పోతే నల్లగా అవుతున్నాయి. ఇటువైపు ఇది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు అందులో వేసుకోవడమే. అయిపోయింది మన పప్పు రెడీ. చూడండి
మూతి మీద చేతుల మీద ఏడేడో పడుతుంది పప్పు వచ్చి. రెడీ. ఇక్కడ మన ఉప్మా కూడా రెడీ అవడానికి వచ్చింది. ఒక 5 minutes అలాగైతే రెడీ అయిపోద్ది అనమాట. పెట్టి మూత పెట్టాలి. దమ్ము ఏందో అంటారు కదా, అన్నం మీద దమ్ముకి ఇస్తాం. ఈ రోజు మీరేం వండుకున్నారు కామెంట్ చేయండి. మాదైతే పప్పు ఈరోజు. నాటుకోడి కర్రీ నిన్న నైట్. చెల్లి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, మమ్మీ అయితే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నారు. నేనైతే టైంపాస్కి మన వీడియోలు అయితే చూస్తున్నాను. చూపిస్తా చూడండి. ఇగోండి ఇవి చూస్తా కూర్చున్నాను. ఎంతైనా మన వీడియోస్ మనం చూసుకుంటుంటే టీవీలో పెట్టుకొని ఆ కిక్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా ఇదైతే చూస్తున్నాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇంక ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు టీవీలో మన వీడియోస్ అన్నా లేకపోతే కార్టూన్స్ ఉంటాయి కదా, అవన్నా చూస్తూ కూర్చుంటా నేను. ఇంకా ఇప్పుడైతే అవి చూస్తున్నాను. ఇంకా కొంతసేపట్లో చెల్లి అయితే వచ్చేసిద్ది ఇంటికి. వచ్చిన తర్వాత చెల్లి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మమ్మీ అయితే చూడండి టీవీ చూసుకుంటూ ఇంకా ఎఫ్రెష్ అయితే తాగుతుంది. మమ్మీ ఎఫ్రెష్ చూపి ఒకసారి. ఇది వచ్చేసి ఎఫ్రెష్ అనమాట. ఇంక ఇలా ఉంటుంది, ఇలాచీ ఫ్లేవర్ ఇది ఎఫ్రెష్. ఏం వీడియో చూస్తున్నావురా మమ్మీ? మా వీడియో నేనే చూసుకుంటున్నా ఎలా ఉంది ఏందని అయితే. ఇగోండి మమ్మీ నేను ఇద్దరం కలిసి ఇంకా మా వీడియో అయితే చూస్తున్నాము టీవీలో. ఎలా అనిపిస్తుంది మీ వీడియో అలా చూసుకుంటుంటే టీవీలో? మా వీడియో మాకు చూస్తే మాకు నవ్వు వచ్చింది. మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మాకు తెలియదు. అంటే కొంచెం మనం టీవీలో కనిపిస్తున్నాం రా అని చెప్పేసి ఏమన్నా బాగా అనిపిస్తుంది. ఓకే ఓకే, కానీ ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట. మనం కానీ మీరు చూసేది మేము చూస్తే బాగుంటుంది కదా, మీ సెల్లో చూసేది మేము చూస్తే, వాళ్ళు మా వీడియో చూసేది మేము చూస్తే బాగుంటుంది కదా అంట. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అంటే అర్థం కాలేదు కదా మీకు. మమ్మీ అంటున్నది ఏంటంటే మీరు కూడా ఇలా మా వీడియోస్ కూర్చొని చూస్తారు కదా, అది మీరు చూసి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది మేము చూస్తే బాగుంటుంది అని చెప్పేసి, అంటే చూసి నవ్వుకుంటారు అంటే వీడియో బాగుందని చెప్పేసి ఇలా అనుకుంటారు కదా, అది మేము చూస్తే ఆ రియాక్షన్ బాగా అనిపిస్తుంది అని మమ్మీ అర్థం. టైం వచ్చేసి 12:30 ఇంకా అలా అవుతుంది. ఇంకా నేనైతే చెల్లిని స్కూల్ దగ్గర నుంచి అయితే తీసుకుని అయితే వస్తున్నాను. వచ్చేదారిలో అయితే నాకు స్కూల్లో ఒక ప్రైజ్ అయితే ఇచ్చినారు అని చెప్పింది. ఏందబ్బా ప్రైజ్ అని ఆలోచిస్తున్నా, ఇంతలో గుర్తొచ్చింది అనమాట. మనమైతే వికలాంగులకి లెప్రసీ వాళ్ళకని చెప్పేసి మనీ అయితే కలెక్ట్ చేసినాం కదా స్కూల్ తరపు నుంచి. మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి కూడా తెలుసు, కొంతమంది అయితే వాళ్ళకి తోచిన సహాయం కూడా చేసినారు. ఇంకా మనీ కలెక్ట్ చేసి అయితే స్కూల్లో అయితే ఇచ్చేసినాం అనమాట. స్కూల్లో ఇచ్చి మనీ ఒక 3-4 months అయితే అవుతుంది. ఇంకా వాళ్ళు చాలా రోజుల తర్వాత అయితే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చినారనమాట చెల్లికి మనీ కలెక్ట్ చేసినందుకు. టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది. ఇంకా మమ్మీ అయితే డోకురా డబ్బులు కట్టడానికి అయితే వెళ్తున్నారు. తెలిసిందే కదా మమ్మీ ఏడుంటే ఆడుంటాను నేను. ఇంకా మమ్మీ వెళ్తుంటే రమ్మంది, ఇంకా ఆగుతామో మనము ఎమ్మటే వెళ్ళిపోయినా అనమాట. తను రమ్మన్నా రమ్మనకపోయినా మమ్మీ ఎక్కడుంటే ఆడే ఉంటాను. ఇంకా మమ్మీతో అయితే నేను కూడా వెళ్ళిపోయినా అనమాట. మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి తెలిసే ఉంటుంది, మమ్మీ అయితే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నారు కదా. మీలో ఇంతమందికి మమ్మీ కొంచెం వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తుందో కామెంట్ చేయండి గాయ్స్. ఒకసారి మీరు కూడా గమనించండి, ప్రీవియస్ వీడియోలో కన్నా ఇప్పుడు కొంచెం బెటర్, పర్లే మమ్మీ వెయిట్ లాస్ అయితే అయినారు. ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్లో వెయిట్ లాస్ అవ్వటమే కాకుండా అన్ని హెల్త్ ఇష్యూస్కి అయితే సొల్యూషన్ అయితే ఉంది. మీరు వాడాలనుకుంటున్నారా? నా ఇన్స్టా ఐడి అయితే ఇస్తాను, ఇన్స్టాలో నుంచి మెసేజ్ అయితే చేయండి, న్యూట్రిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇంటి దగ్గర పిల్లి వచ్చింది కదా ఫ్రెండ్స్, చచ్చిపోయే స్టేజ్లో ఉందని చెప్పాను కదా, ఇంకా అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. కొంచెం పాలు అయితే పెడుతున్నాను. మియావ్ మియావ్ అంటే హన్ను ఏమనుకుంటున్నాను, చూస్తే ముసల్లాగా ఉంది, ముసలి పిల్లి. అప్పుడు వచ్చింది కదా మా ఇంటికి, ఆ పిల్లి మళ్ళీ వచ్చింది. పాలు పెడతాను చూడండి ఫ్రెండ్స్. అమ్మ కావు పియో. అదే ఇంకా నీయాడు ఎవరు సావాన్ని అడుగు, ఇలా చేస్తున్నాడు. ఇంట్లో వీడే ఉండాలి, వీడే తినాలి, వీడే చేయాలి, మొత్తం ఇంటికి రాజే నేను అంటున్నాడు నా కొడుకు. ఎంత కుళ్ళుపోతా తయారైండో మీరే చూడండి. వీడికి ఒకరోజు మంచిగా కాలుస్తే ఏం పెట్టకుండా చేస్తే అప్పుడు వాడికి తెలిసిద్ది ఆ నొప్పి ఎందుకు.
పిల్లి ఎలా వచ్చింది, పాలు ఎలా తాగాలి, నేను అంతు ఏందో నేను చూడాలి, అంతేనా? नैल नैल मोर बच्चों काय को रोना इधर जी पिया नाई तल्ली काय को रोना నువ్విక్కడ నేనిక్కడ జో కొట్టిందో ఈ ట్రీ వినిపిస్తుందా అరే మరి చూసినారు కదా మాను పిల్లి మీద ఎట్లా పోట్లాడుతుండో. ఇంకా ఈడైతే వచ్చేసి మమ్మీ అయితే ఆలూ బజ్జీ అయితే వేస్తున్నారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అయితే అవడానికి వస్తుంది. ఇంకా బాగా ఆకలేస్తుంది మమ్మీ ఏమైనా చేయి అంటే ఇంకా ఆలూ బజ్జీ అయితే చేస్తున్నారు. మీకు ఆయిల్ ఫుడ్స్లో ఏ ఐటమ్ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఆలూ బజ్జీ అయితే తొందరగా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా గబగబా అయితే ఆలూ బజ్జీ చేస్తున్నారు మమ్మీ నా కోసం అయితే. చూడండి ఇంకా ఒక్కొక్కటి అయితే ఇలా వేస్తున్నారు. ఆలూ బజ్జీ ఎవరికైనా చేయటం రాని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, షార్ట్ వీడియోలో పెట్టినాను ఆలూ బజ్జీ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి గాయస్. ఇంకా ఆలూ బజ్జీ అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇంకా ఆయిల్లో నుంచి అయితే తీస్తున్నారు మమ్మీ. ఇప్పుడు గట్టిగా తినేయటం అనమాట. మస్తు ఆకల్లో ఉన్నాను నేను, ఇంకా తింటాను. చెల్లి అయితే పడుకుంది, ఇంకా నేను తిని ఇంకా చెల్లికి ఉంచుతాను. మమ్మీ అయితే తినట్లే, డైట్లో ఉన్నారు కదా. ఇంకా ఆలూ బజ్జీ వేసిన తర్వాత కొంచెం పిండి అయితే మిగిలింది. ఇంకా అందులోనే అయితే మమ్మీ ఆనియన్స్ కట్ చేయన్నారు. ఇంకా ఆనియన్స్ కట్ చేసిస్తే ఇంకా మిగిలిన పిండిలో వేసి ఇలా ఆలూ బజ్జీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడైతే ఏమంటారు ఆనియన్ బజ్జీ, అదే ఉల్లిగడ్డ బజ్జీ అంటారు చూడండి, అదైతే వేస్తున్నారనమాట. నాకేందో అన్ని సగం సగం, అది మాట్లాడితే ఇది రాదు, ఇది మాట్లాడితే అది రాదు బలకటం. ఇంకా పొద్దున్న ఆరబెట్టిన బట్టలు అయితే ఉన్నాయి కదా, ఇంకా అవి తెచ్చి ముడితేసేసిన అనమాట. అదే మంచిగా ఏమంటారు మడతేసాను అనమాట. ఇవి చూడండి. ఇక పిండి చెప్పు రాకూడదు అన్నావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. నేను పెద్దోని గైస్, చిన్నోడు అయిపోయినా. నేను కూడా పెద్దోని గైస్. అది చెట్టు దెక్కే ఫ్రెండ్స్, అది ఒక్కరు. ఇంకా మధ్యాహ్నం అయితే పిండి కూడా వేసేసిన అనమాట, అయిపోయింది, పెట్టేసి వచ్చినాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 6 అవడానికో ఏమో వస్తుంది. ఇంక ఇప్పుడైతే బయటకు వచ్చాను అనమాట. పిల్లలందరూ ఉన్నారు ఆడుకుందామని చెప్పేసి. చూడండి తన్నుకుంటూ కొట్టుకుంటున్నారు. నువ్వు కనపడుతున్నావు అంటే నేను కనపడట్లే అని. ఏంది జాను ఉరుకుతున్నారేంటి? ఫస్ట్ పంటలు వేయండి, అరే ఈ పంటలు వేయండి. నెక్స్ట్ ఏ ఫస్ట్ కొంచెం హే లాలు ఎప్పుడు తొండే లాలుగాడు. ఏ నేను పోయ్యా ఇప్పుడు మీరిద్దరే. సో गाइस गेम అయితే స్టార్ట్ చేసినాము, ఆడుతున్నాము. जा तू दौड़ तो पकड़ लेते नहीं क्या किम कहता है कई कहता है क्या है ये? तू क्या कहे कि उसे दौड़ क्या दिखाया? दौड़ रे लालो సో గాయస్ చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఇవాళ మన వీడియో. కొన్ని క్యాప్చర్ చేయలే మధ్యలో, అంటే అన్నం తినేది చేసేది కొన్ని క్యాప్చర్ చేయలే అనమాట. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాసేపు బయట చల్లగా ఉందని క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చాము. ఐషు క్యాతి మబ్బొక్కే చీకటి ఉంది కదా, బయట చల్లగాలి వస్తుందని ఇంకా బయటికైతే వచ్చినామన్నమాట. ఇంకా మిక్చర్ తినాలనిపిస్తుందని ఇంకా బయట నుంచి మిక్చర్ అయితే కొనుక్కొని వచ్చుకున్నాను. ఇంకా నువ్వు తింటాడేమో అని తినిపిస్తే వాడైతే తినట్లేదన్నమాట. చూడండి.
వీడియోలో మీరు చూసే ఉంటారు పిల్లలందరూ కలిసి బయట అయితే ఆడుకుంటున్నారు కదా, ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఆడుతున్నాను. టైం వచ్చేసి 6:37 ఆ టైం అవడానికి వస్తుంది. ఇంకా బయట ఆడుకునేటప్పుడు అయితే ఏదో ఎగురుకుంటూ పాక్కుంటూ వచ్చింది. అది ఏందబ్బా అని పోయి దగ్గరికి పోయి చూస్తే అది వచ్చేసి పాము అనమాట. నేనైతే ఫోటో అయితే తీసాను, ఇక్కడ స్క్రీన్ మీద పెడతా చూడండి. చీకటి అయిపోయింది కదా, సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఎటో మూల కాలువ దగ్గర అయితే కూర్చుంది అది. ఇంకా ఫ్లాష్ లైట్ వేసి చూసినాం అనమాట. ఇంకా అదైతే ఫోటో తీసినట్ల నేను. ఇదేం పామో తెలిస్తే కామెంట్ చేయండి గైస్, మాకైతే అంత ఐడియా లేదు ఏం పామో ఇది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోస్ చూస్తూ ఉండండి డైలీ స్కిప్ చేయకుండా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. బాయ్ బాయ్.